హాయ్ గాయ్స్, WWE రా ఆన్ నెట్ఫ్లిక్స్ ఎలాగ అనిపించింది, ఏమనుకుంటారు ఆ షో గురించి అనేది కింద కామెంట్ చేయండి. సో చూసినాం మనం, రియా రిప్లీ లివ్ మోర్గన్ ఓడించి న్యూ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ అయింది. అంతేకాకుండా రోమన్ రైన్స్ సోలో సికోవాని ఓడించి ది ఓన్లీ ట్రైబల్ చీఫ్గా మారిపోయిండు. హై చీఫ్ రాక్ ఆ ఉలఫాలమాల రోమన్ రైన్స్కి అయితే వేయడం జరిగింది. అంతేకాకుండా జే ఊసో డ్రూ మ్యాకెంటైర్ని ఓడిస్తాడు. సో ఆల్మోస్ట్ క్లోజ్ మూమెంట్స్లో బ్యాక్ స్లైడ్ చేసి అయితే ఓడించడం జరుగుతుంది. అండ్ మెయిన్ ఈవెంట్లో సీఎం పంక్ డిసైసివ్ క్లీన్గా సెత్ రాలిన్స్ని అయితే ఓడించడం జరుగుతుంది. సో నెక్స్ట్ సీఎం పంక్ ఏంటిది, నెక్స్ట్ సెత్ రాలిన్స్కి ఏంటిది, నెక్స్ట్ రోమన్ రైన్స్కి ఏంటిది. రోమన్ రైన్స్ ఆల్రెడీ చెప్పిండు బ్యాక్ స్టేజ్లో పౌల్ హేమంత్తో మాట్లాడుతూ జనవరి 27 అంటే 28 ఇండియన్ టైం ప్రకారం. సో జనవరి 28 దాకా రోమన్ రైన్స్ నెక్స్ట్ ఏం చేస్తాడు అని అయితే చెప్పడం కష్టమే. మరి సీఎం పంక్ సెత్ రాలిన్స్ ఏం చేస్తారు అంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ వీక్ రాలన్ అయితే తెలుస్తుంది. సో సెత్ రాలిన్స్ ఈ లాస్ తర్వాత ఎలాగ కోలుకుంటాడు, సీఎం పంక్ నెక్స్ట్ టార్గెట్ ఆల్రెడీ చెప్పిండు రాయల్ రంబల్ గెలవడం, తర్వాత గుంతన్నో లేకపోతే కోడీ రోడ్స్నో ఛాలెంజ్ చేయడం ఛాంపియన్షిప్. కానీ మరి అదే ఉంటుందా, లేకపోతే సెత్ రాలిన్స్ మళ్ళీ సీఎం పంక్ వెనకాల వస్తాడా అనేది అయితే చూడాలి. అంతేకాకుండా జాన్ సీనా అనౌన్స్ చేసిండు తన ఫేర్వెల్ టు రాయల్ రంబల్కి వస్తున్నా, రాయల్ రంబల్ గెలుస్తా అని. సో ఫస్ట్ 17th టైం ఛాంపియన్ అవ్వడం కొంచెం కష్టం అది అన్నాడు. బట్ ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది కన్ఫర్మ్గా ఇంపాసిబుల్ని కూడా పాసిబుల్ చేస్తారన్న ఉద్దేశంతోనైతే జాన్ సీనా చెప్పడం జరిగింది. సో మరి గెలుస్తారా జాన్ సీనా 17th టైం వరల్డ్ ఛాంపియన్ అవుతాడా ఈ 2025లో లేదా అనేది చూడాలి. అంతేకాకుండా రాయల్ రంబల్ గెలుస్తా అని అయితే చెప్పిండు. మరి గెలుస్తాడా, ఇంకోళ్ళన్నా కంపీట్ చేస్తారా రాయల్ రంబల్ విన్నింగ్ స్పాట్కి అనేది అయితే రియల్లీ ఇంట్రెస్టింగ్ థింగ్. సో అది హల్క్ హోగన్ కూడా వచ్చిండు, అండర్టేకర్ కూడా వచ్చిండు అమెరికన్ బ్యాడాస్ క్యారెక్టర్లో ఆ బైక్ వేసుకొని. రియా రిప్లీ గెలిచిన తర్వాత రియా రిప్లీతోని అలాగా సెగ్మెంట్ అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. విమెన్స్ ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్ లైరా వాల్కిరియా వర్సెస్ డకోటా కాయ్. అంతేకాకుండా ఈరోజు చూసుకుంటే చాలా మారిపోయినాయి WWE ప్రజెంటేషన్ వైజ్. రింగ్ కావచ్చు వైట్ కలర్ ఉండేది, బ్లాక్ కలర్లో వచ్చేసింది రింగ్. స్మాక్ డౌన్లో కూడా మనం రింగ్ చూసిన మ్యాట్ సర్ఫేస్ వైట్ కలర్ నుంచి బ్లూ కలర్కి మారిపోయింది. అండ్ ఇప్పుడు రా కూడా చాలా అడ్వర్టైజ్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి ఆ రింగ్ మ్యాట్ మీద. అంతేకాకుండా రెఫరీస్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా మారిపోయింది. సో అది ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది రాలో. స్మాక్ డౌన్లో నెక్స్ట్లో కూడా చేంజ్ అయితే ఆ రెఫరీ డ్రెస్సింగ్ స్టైల్, లేకపోతే ఓన్లీ రాకే పరిమితం అవుతుందా అనేది అయితే చూడాలి. సో అది నెట్ఫ్లిక్స్ ప్రజెంటేషన్ మారింది WWE నుంచి. చాలామంది కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నారు, ఎందుకంటే రాక్ వచ్చి కోడీ రోడ్స్ రాక్ రెసల్మేనియా ఫ్యూడ్ మనం చూసినాం, రోమన్ రైన్స్ ఇదంతా స్టోరీ. ఇప్పుడు వచ్చి కోడీ రోడ్స్కి షేక్ హ్యాండ్ ఇవ్వడం, హగ్ ఇవ్వడం, చాలా మంచిగా మాట్లాడడం. అండ్ చాలామంది ఎక్స్పెక్ట్ చేసిళ్ళు రాక్ రోమన్ రైన్స్ మీద టర్న్ అయ్యి సోలో సికోవాని ట్రైబల్ చీఫ్ చేస్తాడు, లేకపోతే ఏదో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ థింగ్ లాంటిది జరుగుతుందని. బట్ అదేం జరగలేదు. ఫ్రెండ్లీగా కూల్గా రాక్ వచ్చి మాట్లాడి వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో చూడాలి మరి ఫ్యూచర్లో రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ ఉంటుందా. ఇలా చేయడం ద్వారా రాక్ మనకి ఇండైరెక్ట్గా రెసల్మేనియాకి 41కి అవైలబుల్గా లేను అని ఏమైనా హింట్ ఏమైనా ఇస్తాడా అనేది అయితే ఒకసారి ఆలోచించాలి. అంతేకాకుండా NXTకి రాబోతాడు డ్వేన్ ద రాక్ జాన్సన్. మరి NXTలో వచ్చి ఏం చేస్తాడు, NXT రాక్ డాటర్ ఏవా జనరల్ మేనేజర్, మరి తనతో ఏమైనా మాట్లాడతాడా, లేకపోతే ఏమైనా రోల్ ప్లే చేస్తారా అనేది చూడాలి. సో అది గైస్ స్టార్టెడ్. ట్రావెస్ స్కాట్ జే ఊసోతో వచ్చిండు. అండ్ చాలామంది సెలబ్రిటీస్ రా నుంచి స్మాక్ డౌన్ నుంచి సూపర్ స్టార్స్ కూడా అటెండ్ అవ్వడం మనం చూసినాం. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్ రా ఆన్ నెట్ఫ్లిక్స్, బిగ్గెస్ట్ రా ఇన్ ద హిస్టరీ అనేది చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీక్ యాక్చువల్గా పెంటా ఈ వీక్ రాలో వస్తాడు అనుకున్నాం, పెంటగాన్ జూనియర్. బట్ నెక్స్ట్ వీక్ అయితే అబ్సల్యూట్గా కన్ఫర్మ్. చాట్ గేబుల్ బ్యాక్ స్టేజ్లో అడిగిండు నాకు ఒక లూచాడోర్ కావాలని. IMPS చెప్పిండు నీకు లూచాడోర్ కావాలంటే నేను ఇస్తాను నెక్స్ట్ వీక్ అని. సో ఆ లూచాడోర్ ఎవరో కాదు, పెంటా. సో పెంటా వర్సెస్ చాట్ గేబుల్ నెక్స్ట్ వీక్ మ్యాచ్ జరుగుతుంది. అండ్ వైట్ 6 కరియన్ క్రాస్ ఆ ఫీడ్ కూడా కంటిన్యూ అవుతుంది. న్యూ డే జేవియర్ వుడ్స్ ఇంకా స్టోరీ లైన్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. సో అది గైస్ రా ఆన్ నెట్ఫ్లిక్స్ స్టోరీ. ప్రజెంటేషన్ మారింది, స్టోరీ లైన్స్. ఈరోజు 2 మ్యాచెస్ అయితే సూపర్గా ఉన్నాయి. రోమన్ రైన్స్ సోలో సికోవా ఫెంటాస్టిక్, సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ అబ్సల్యూట్లీ వెరీ గుడ్ మ్యాచ్. మరి దీని నుంచి ఎలా మూవ్ ఆన్ అవుతారు అండ్ దీని నుంచి ఎలాగా స్టోరీ లైన్స్ మళ్ళీ డెవలప్ అవుతాయి, ఎలాంటి అప్డేట్స్ రాబోతున్నాయి అండ్ ఎలాగా టర్నింగ్ పాయింట్స్ వస్తాయి, రాయల్ రంబల్ ఎవరు గెలుస్తారు, ఎలిమినేషన్ చేంబర్, దాని తర్వాత రోడ్ టు రెసల్మేనియా నైట్ 1 అండ్ నైట్ 2 April 20 అండ్ April 21 ఇండియన్ డేట్స్ ప్రకారం లాస్ వేగస్ ఎలీజియన్ స్టేడియంలో
వెరీ ఇంట్రెస్టింగ్ సూపర్గా ఉండకపోతే 2025. సో కొంచెం ఎవరైనా డిసప్పాయింటెడ్గా ఉంటే రా నెట్ఫ్లిక్స్ ఎపిసోడ్ నేను అనుకున్నట్టుగా వెళ్ళలేదు అని మీకు అనిపిస్తే జస్ట్ వెయిట్, థింగ్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఫస్ట్ ఎపిసోడ్ 2025లో పికప్ అయితే థింగ్స్ మెల్లమెల్ల స్టోరీ లైన్స్ కూడా ఎవాల్వ్ అవుతాయి. అండ్ స్ట్రీట్ ఫైట్ మ్యాచ్ కూడా ఉండబోతుంది, డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ ఫిన్ బాలర్. సో లివ్ మోర్గన్ రియా రిప్లీ ఈరోజు ఎండ్ ఫ్యూడ్, మళ్ళీ వాళ్ళిద్దరు ఫ్యూడ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు. బెక్కీ లించ్ వస్తుంది కావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసినాం, బట్ బెక్కీ లించ్ అయితే రాలేదు. ప్రాబబుల్లీ నెక్స్ట్ వీక్స్కి ఆ సర్ప్రైజ్ అనేది అయితే ఉంచవచ్చు. సో నెక్స్ట్ వీక్ స్ట్రీట్ ఫైట్ ఫిన్ బాలర్ వర్సెస్ డేమియన్ ప్రీస్ట్, అది కూడా ఫైనల్ సాగా అయ్యే ఛాన్స్ ఉంది. జడ్జిమెంట్ డే ఫ్యూడ్లో భాగంగా డేమియన్ ప్రీస్ట్ అండ్ ఫిన్ బాలర్కి. దాని తర్వాత మూవ్ ఆన్ అయిపోతారు, కొత్త స్టోరీ లైన్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంకా బోర్ కొడుతుంది మళ్ళీ ఇంకా డ్రాగ్ చేస్తే డేమియన్ ప్రీస్ట్ ఫిన్ బాలర్కి. సో ఆల్రెడీ రియా లివ్ ది ఎండ్ కార్డ్ ఫుల్ స్టాప్ అయిపోయింది అని అనుకుంటున్నా ఈ వీక్ రా ప్రకారం. మరి లివ్ మోర్గన్ వదిలేస్తుందా లేకపోతే ఏం చదువుతుందని చూడాలి. నాకు తెలిసి పాసిబుల్లీ బెక్కీ వర్సెస్ లివ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఫిన్ అండ్ డేమియన్ కూడా నెక్స్ట్ వీక్ 100% ఎండ్ అవుతుంది. అంతేకాకుండా గోల్డ్ బర్గ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు తెలుస్తుంది. 4th ఎపిసోడ్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఇది ఫస్ట్ ఎపిసోడ్ కదా, 4th ఎపిసోడ్ అంటే ఇంకొక 3 వీక్స్ తర్వాత గోల్డ్ బర్గ్ కూడా వస్తాడు. ఎందుకంటే గోల్డ్ బర్గ్ కూడా అనౌన్స్ చేసిన ఆల్రెడీ 2025లో తను కూడా రిటైర్మెంట్ తీసుకుంటానా అని. సో తన అపోనెంట్ ఎవరు ఉంటారు? గుంతర్ అని అయితే చాలా స్పెక్యులేషన్స్ వస్తాయి. ఎందుకంటే మనం చూసినాం బ్యాడ్ బ్లడ్లో గుంతర్ గోల్డ్బర్గ్ని పోక్ చేయడం, నా ఫేవరెట్ బ్రెట్ హార్ట్ అనడం. సో బ్రెట్ హార్ట్ గోల్డ్బర్గ్కి పడేది మా అందరూ తెలిసిందే. సో అలాగా మాట్లాడడం. సో గుంతరే ఉంటారా గోల్డ్బర్గ్ ఫైనల్ రిటైర్మెంట్ మ్యాచ్లో, లేకపోతే ఇంకోలన్నా వస్తారా అనేది రియల్ ఇంట్రెస్టింగ్ థింగ్. సో 4th ఎపిసోడ్ ఆఫ్ నెట్ఫ్లిక్స్లో అయితే వస్తాడంట. అండ్ రోమన్ రేన్స్ది January 27th తెలుస్తుంది నెక్స్ట్ మూమెంట్, నెక్స్ట్ స్టోరీ లైన్ ఎలాగా పిక్ చేసుకుంటాడని. సో అది గైస్ స్టోరీ రా ఆన్ నెట్ఫ్లిక్స్. మీకు ఎలా కనిపిస్తుంది కింద కమెంట్ చేయండి. అండ్ అవి ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.